హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జెస్కి సంబంధించి అప్లై చేయాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఏపీఆర్జెస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అలాగే మనకి ఏపీఆర్జెస్కి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అప్లై చేయడం కోసం, అలాగే మీ మొబైల్లో అయినా అప్లై చేసుకోవచ్చు అంటే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. మీరు నెట్ సెంటర్లో అప్లై చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మొబైల్లో అప్లై చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి కాబట్టి డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ చేయాల్సిన సమయంలో మీరు కొన్ని డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో దానికోసం మీరు ఆధార్ కార్డు, నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి. అవేమిటంటే మీ పేరు అంటే మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో, నెక్స్ట్ మీరు 10th క్లాస్లో ఎలా మీ పేరు అంటే ఇంటి పేరుతో సహా ఎలా అయితే మీరు అప్లికేషన్ ఫామ్లో అక్కడ ఫిల్ చేశారో, ఇప్పుడు మీరు స్కూల్లో ఫిల్ చేస్తారు కదా, ఆ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్కి ఒక అప్లికేషన్ మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ ఇచ్చిన మొబైల్ నెంబరు ఓటీపీ ద్వారా వాళ్ళైతే ధృవీకరిస్తారు. అంటే మీకు ఓటీపీ వస్తుంది, అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు పే చేసిన తర్వాత అభ్యర్థికి ఒక ఐడి అనేది జారీ చేస్తారు. అంటే ఒక ఐడి అనేది మనకి వస్తుంది. సో ఈ ఐడి వచ్చినంత మాత్రాన మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయినట్లు కాదు. మనకి ఐడి వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కోసం మళ్ళీ మనం ఇంకో లింక్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే ముందు అభ్యర్థి అంటే స్టూడెంట్ 3.6 x 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఫోటో సంతకంతో పాటు మీరు రెడీగా ముందుగానే ఉంచుకోవాలి. సో ఈ ఫోటో అండ్ సంతకాన్ని కలిపి స్కాన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫాము లింక్పై క్లిక్ చేసి అభ్యర్థి ఐడి మరియు పుట్టిన తేదీలతో లాగిన్ చేయాలి. అంటే ఇంకొక లింక్ ఉంటుంది మనకి వెబ్సైట్లో. సో మీకు ఆల్రెడీ ఫీజు పే చేసినప్పుడు ఒక ఐడి వస్తుంది కదా, ఆ ఐడిను నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్తో మీరు లాగిన్ అయితే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి మనం ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ముందు దాన్ని మార్చడానికి అవ్వదు. కాబట్టి మీరు ఫిల్ చేసేటప్పుడే అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళాలి. అలాగే స్టూడెంటు తన యొక్క క్యాస్ట్ మనకు అప్లికేషన్లో తప్పుగా నమోదు చేసి మరొక కేటగిరీ రిజర్వేషన్లో ఎంపికైనట్లయితే మీరు తర్వాత ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చినా కూడా కౌన్సిలింగ్లో మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీ క్యాస్ట్ కూడా మీరు జాగ్రత్తగా అయితే అక్కడట ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ధ్రువపత్రాలు అంటే సర్టిఫికేట్స్ ఏవి సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఎంపికైన అభ్యర్థి దరఖాస్తు అందించిన సమాచారం ప్రకారం అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు కదా, సో దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్ టైంలో మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే కొంతమంది పిహెచ్సి, నెక్స్ట్ క్యాపు ఇలాంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా ఉన్నాయని మీరు సెలెక్ట్ చేయొద్దు. సో ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నవారందరూ కూడా అధికారులు జారీ చేసిన సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయాలి. అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి అంటే పిహెచ్సి సర్టిఫికేట్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆర్ఫాన్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం అవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టేటప్పుడే. నెక్స్ట్ ఏవైనా రాంగ్ సర్టిఫికేట్స్ మాత్రం అప్లోడ్ చేయొద్దు. సో అలాగే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ వివరాలన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసి ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే మాత్రం
దరఖాస్తు అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్‌గా అప్లై చేసినా కూడా కౌన్సెలింగ్ టైంలో మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. అలాగే మీ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదని చూసుకొని మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అయితే తీసుకోవాలి. సో, ఇది మనకి కౌన్సెలింగ్ టైంలో ఈ ప్రింట్ కూడా వాళ్ళు అడుగుతారు కాబట్టి మీరు ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏదైనా కారణం చేత మీరు అడ్మిషన్ సమయంలో అవసరమైన డాక్యుమెంట్స్‌ని వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు అంటే రిజెక్ట్ చేస్తారు మీ అప్లికేషన్‌ని. అంటే మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినా కూడా అంటే మీరు ఏవైనా ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే సో, ప్రస్తుతానికైతే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏమీ లేవు. సో, కాకపోతే మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం మీ స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫోటోను సైన్ చేసిన ఫోటోనైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే జాగ్రత్తగా అప్లై చేయండి. ఇంకా మీకు ఏపీఆర్జీఎస్‌కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.